కోర్టుకే పోయాం కదా, బజార్లో ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. ఇట్లా అనేకం వస్తున్నాయి కదా, ప్రేరేపింపబడినవి, తర్వాత నార్మల్ కోర్సులో వచ్చే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి, ప్రేరేపింపబడిన కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇవాళ 2,000 కంప్లైంట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, తర్వాత క్యాడర్ మీద, సోషల్ మీడియా వర్కర్ల మీద వేసినారు. ఎక్కడన్నా ఎవరినన్నా మేమేమైనా ఇబ్బంది పెట్టినామా? ఎందుకు వేసినామని కనీసం అడిగినామా? మేము కోర్టుకు పోతున్నాం, పోలీస్ స్టేషన్లో పోతున్నాం, పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్లో తీసుకుంటున్నాం, కోర్టుకు పోయి కోర్టులో బెయిల్ తీసుకుంటున్నాం. మా నాయకులను ఎవరిని ముట్టుకోలేదండి. ఈ దౌర్జన్యం అంతా కూడా ఇవన్నీ ఇల్లీగల్ కేసులు, దొంగ కేసులు ఉన్నాయి ఇందులో చాలా మటుకు, అంటే బేస్లెస్ కేసులు. అయినా కానీ మేము కోర్టుకు పోతున్నాం కదా, ఎందుకంటే మేము లా అబైడింగ్ పార్టీ అండ్ లా అబైడింగ్ సిటిజన్స్. ఎవరి మీద కేసు పెట్టలేదండి? హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. ఇప్పుడు ఈ కేసు ఉన్నదండి, హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. మేము కోర్టుకు పోయినాం, కోర్టులో బెయిల్ తీసుకున్నాం, స్టే కూడా వచ్చింది ఇందులో. ఆ తర్వాత దీని మీద స్టే ఉండి ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ స్టే ఉన్నాయి ఆయనకు సంబంధించి. ఉన్న తర్వాత కూడా సాక్షులను పిలిపించి వాళ్ళని ఒత్తిడి చేసి మీరు రాయండి, లేకపోతే నరకం చూపిస్తాం, 3rd డిగ్రీ కాదు, ఇవాళ లోపల మీరు కనుక హరీష్ రావుకి వ్యతిరేకంగా మీరు కనుక సాక్ష్యం చెప్పకపోతే రేపు పొద్దుడికి మీరు ఉండరు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్? ఆర్ వి రూల్డ్ బై ఎ గవర్నమెంట్ విచ్ ఈస్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఆర్ బై ద గుండాస్? ఏం మాట్లాడాలండి దీని మీద? ఎవరి మీద పెట్టలేదు? హరీష్ రావు గారి మీద కేసు పెడతారు, కేటీఆర్ గారి మీద కేసు పెడతారు, కేసీఆర్ గారిని ప్రతిరోజు తిడతారు. మా క్రిషాంక్ మీద ఎడదగని కేసులు పెట్టినారు. దిలీప్ రెడ్డి గారి మీద ఎడదగని కేసులు పెట్టారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వారి మీద కేసు తర్వాత కేసు, అరెస్ట్ తర్వాత అరెస్టు. ఇట్లా ఎర్రోల శ్రీనివాస్ గారి మీద, బాలకసుమన్ గారి మీద, ఎవరి మీద కాదండి అసలు ఎంతమంది మీద కేసులు పెట్టినారు? 2,000 పైన కేసులు పెట్టినారు. ఈ కేసులలో ఎక్కడ కూడా అరెస్ట్ చేసేదానికి కూడా వీలు లేని ప్రొవిజన్స్ అవన్నీ. 7 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న శిక్ష కాలం తక్కువ ఉన్న ఏ కేసులోనైనా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు. కేవలము స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని పంపించాలి, రిమాండ్ చేయడానికి లేదనేది భారత ప్రభుత్వం పార్లమెంట్ పాస్ చేసిన చట్టం. ఇంత ఉంపున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఉంది. ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆ అవకాశాన్ని ఆ హక్కుని ప్రజలకు ఇచ్చినారు. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు సుప్రీంకోర్టు ఆయా ప్రభుత్వాలని చివాట్లు పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఒకవేళ కనుక దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని అన్నాడు. ఆ తర్వాత కన్సర్న్ డీజీపీస్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ సర్క్యులర్ ఇష్యూ చేస్తున్నారు. 7 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అఫెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళని అరెస్టులు చేయొద్దు, రిమాండ్ చేయొద్దు అని. అయినా కానీ వాళ్ళని వేటాడి అర్ధరాత్రులు పోయి నోటీస్ ఇవ్వాలండి. వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతారు. పోయినప్పుడు వాళ్ళకి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేసేసాయి. ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. అసలు కేసు లేని వాటిలలో కేసులు క్రియేట్ చేయడము, ఆ కేసులలో వీళ్ళని ఇరికించడము, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోవడము, రిమాండ్ చేసే ప్రయత్నం చేసి రిమాండ్ చేయలేక చివాట్లు పడ్డ సందర్భాలు అనేక ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ రకంగా లేని కేసులలో ఇరికించి ప్రచారం చేయడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏంటంటే లేని కేసులలో ఇరికించి విసిగించి ఇట్లా ఉంటే ఇక వీళ్ళకి వ్యతిరేకమైన పార్టీలో ఉంటే వీళ్ళు ఇట్లనే చేస్తారని చెప్పి వాళ్ళు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలని. మూడోది ఏంటంటే ఇదే నడవాలి, న్యూస్లో కప్పిపుచ్చుకోవాలి, వాళ్ళ ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవాలి. ఇంత దౌర్జన్యము, ఈ దౌర్జన్యానికి ఎవడు భయపడనండి. మీకు నేను ఉన్నది చెప్తానని అనుభవం కూడా చెప్తాను. కేసులు పెట్టి ఇదంతా చేస్తే కొన్ని రోజులు భయపడతారు. ఎప్పుడైతే న్యాయస్థానాలు న్యాయం చేస్తాయో ఇంత కొన్ని వందల మంది వాళ్ళ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని కానివ్వండి, అన్యాయాన్ని కానివ్వండి,
తర్వాత మోసాన్ని కానీ ప్రభుత్వం ఎప్పుడు మోసం చేయదు. ప్రభుత్వం నడిపించే పార్టీ ఏదైతే ఉన్నదో ఏ ప్రామిసులతోని వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ ఆ ప్రామిసులకు ఎగనాం పెడుతున్నారో దానికి వ్యతిరేకంగా కొట్లాడే దానికోసం ఇంకా ఇంతకింత ఎన్ని రెట్లు వస్తుందో మీరు ఊహించలేని రెట్లు వ్యతిరేకంగా, అంటే ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకించే దానికోసం ప్రజలు ముందుకొస్తారు తప్ప వెనకపోరు. సో భరత్ గారు, ఇప్పుడు మీ మీద కేసులు పెడుతున్నారు, ఆరోపణలు అవుతున్నాయి, కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు పర్టికులర్గా ఈ రాజలింగమూర్తి కేసుకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్, బీఆర్ఎస్ లీడర్ గండ్ర వెంకటరమణారెడ్డి మీద ఎలా అయితే ఆరోపణలు వచ్చాయో ఆయన్నే చేయించాడని చెప్పినట్టుగా, ఆ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సీఎం కేసీఆర్, ఆ తర్వాత హరీష్ రావు అనే దాంతో పాటుగా మేఘా కృష్ణారెడ్డికి కూడా ఈ కేసులో, ఈ హత్యలో సంబంధం ఉంది అనేటువంటి ఆరోపణలు, దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం ఎట్లా చూస్తున్నారు? ఇది ఎవరికి సంబంధం లేదు అసలు. ఇప్పుడు సంబంధం ఉంది లేదు అనేది తేల్చాల్సింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థ గవర్నమెంట్ లోబడి ఉంటుంది. గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నది. మీకు నిజంగానే ఎవరి మీదనైనా అనుమానం ఉంటే ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో అది మీ చేతిలో ఉన్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి మీరు దాని మీద దర్యాప్తు చేయించాలి. కానీ దర్యాప్తు లేదు, తర్వాత ఏది లేదు. మీ అనుమానం పత్రికల్ని, తర్వాత మీ బాకాలు ఉదే పత్రికల్ని, టీవీలని అడ్డం పెట్టుకొని వాళ్ళతో ప్రచారం చేపిస్తున్నారని అంటే అందులో నిజం ఉన్నట్టేనానండి? నిజం ఉన్నట్టేనండి? నిజం ఉంటే చేయాలి కదా, నీ బాధ్యత కదా, మీ ప్రభుత్వ బాధ్యత కదా. ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మంత్రులు, హోంమంత్రి ఆయనే కదా. మిమ్మల్ని ఎవరు ఆపగలిగినారు? ఇట్లా లేని కేసులే పెట్టగలుగుతున్నప్పుడు నిజంగానే ఉంటే మిమ్మల్ని పెట్టాలంటే మిమ్మల్ని ఆపేదేవాడు? కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి, ఒక ఆరోపణ చేస్తున్నానంటే దానికి ఆధారం ఉండాలి. ఆధారం లేకుంటే ఆరోపణలు చేస్తే ఇవాళ ప్రజలంతా అమాయకంగా ఏం లేరు. మేము బురద చల్లుతాము, వాళ్ళు బురద తుడుచుకున్నా కానీ వాళ్ళకి మలినం ఉంటుంది అట్లానే. కాబట్టి మేము ఇట్లాంటి బురద చల్లుకుంటూ పోతాము. ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒక ఆఫీసర్ కావాల్సుకొని కేసులు పెట్టేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఆ ఆఫీసర్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్లో క్రైమ్ మనీ ఏదైతే ఉందో ఒక 40 లక్షలు 30 లక్షలు ఎంత పెద్ద మొత్తంలో ఆ అమౌంట్ని కైంకర్యం చేసినారు అనే ఆరోపణలు వచ్చినాయి. సస్పెండ్ అయిపోయింది. నేనేమంటున్నానంటే మేము ఇంత సర్వీస్ చేసినాం కదా, మమ్మల్ని మరి ఇట్లాంటి కేసులలో మరి మమ్మల్ని మీరు రక్షించరా అని ఆర్తనాదాలు చేస్తున్నారు. చూడాలి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తాం. అన్యాయంగా కేసులు పెట్టే వాళ్ళని, చట్టాన్ని అతిక్రమించి కేసుల పేరు మీద ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము ఖచ్చితంగా అప్రాప్రియేట్ ఫోరంలలో మేము ఖచ్చితంగా నిలదీస్తాం, ఛాలెంజ్ చేస్తాం. పింక్ బుక్లో రాసుకుంటున్నారు. ఎందుకని రాయాల్సిన అవసరం ఏముంది? ఎవరెవరు ఏ కేసు పెట్టినారు అనేది మొత్తం స్పష్టంగా సంతకాలతో పాటు ఉంటాయి. ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఛార్జ్షీట్లు ఉంటాయి, కేసు డైరీలు ఉంటాయి. ఖచ్చితంగా దుర్మార్గమైన కేసులు అన్నిటి కూడా ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. ఎందుకు చేయం? అక్కడిదంత అవసరం లేదండి. మేము ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నాం వాటన్నిటిని. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది. మేమంత పిచ్చోళ్ళం కాదండి, కొమ్మ మీద కూర్చుకొని చెట్టును నరుక్కునే అంత పిచ్చితనం ఏం లేదు మాకు. తర్వాత మీరు భయపడేదానికి మాకేమి ఇది లేదు. ఇది ఇప్పుడు ఏంటంటే అంత మునుపు క్రైమ్ డైరెక్ట్గా చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ క్రైమ్ని పోలీసుల్ని ఉపయోగించి చేస్తున్నారు. ఎందుకండి? ఇది ముఖ్యమంత్రి గారు వేసిన అఫిడవిట్ ఎన్నికలలో. ఈ అఫిడవిట్లో ఎన్ని కేసులు ఉన్నాయండి? వారు కమిట్ చేసిన కేసులు 89 కేసులు. విత్ ఆల్ ఆర్ సీరియస్ అఫెన్సెస్. మెనీ ఆఫ్ దెమ్ చాలా వాటిలలో పోలీసుల్ని బెదిరించినారు, అబ్యూజ్ చేసినారు, థ్రెటన్ చేసినారు, ఇంటిమిడేట్ చేసినారు. అబ్యూజ్,
భూషణాలు, అబ్యూజెస్, దూషించడం, ఇంటిమిడేషన్, బెదిరించడం, 89 కేసులు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 2002 నుంచి 2023 వరకు 21 సంవత్సరాలలో 89 కేసులు నా మీద ఉన్నాయని వారే వేసుకున్నారు. అప్పుడు బయట ఉండి అఫెన్సెస్ చేసినారని, ఆ అఫెన్సెస్లో నేను అక్యూజ్ ఉన్నాని, రిజిస్టర్ అయిన అఫెన్సెస్లో నేను అక్యూజ్ ఉన్నాను వారే వేసినారు.